జీవాధిపతి కృపాశక్తి సంపూర్ణమైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఆది సంబుతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆది నుంచి అంతం వరకు ఉండివాడా, నీకు వందనాలు. భూమి ఆకాశమును అందులోని సమస్తమును వాక్శక్తి చేసిన దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు. అటువంటి దేవుని తండ్రిగా మేము కలిగి, రక్షకునిగా మేము స్వీకరించి, మేము పొందిన మేళ్ళన్నిటిని బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నమస్కరించి నీకు మొక్కుకొని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరొక వాక్యంతో మీరు మమ్మల్ని పరామర్శించబోచున్నందుకు నీ కృతజ్ఞతలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వాక్యములను ఆసక్తితో విని చేర్చుకుంటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అంధకార శక్తులను వారి కుటుంబంలో లయపరచండి. మీ రెక్కల చాటును భద్రపరచండి. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ వారిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ విన్న వాక్యములు వారి జీవితాల్లో మేలును, స్వస్థతను చేకూర్చేవిగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగునట్లుగా వారి కుటుంబంలోనికి, వారి జీవితంలోనికి ఈ వాక్కులను మీరే పంపించి మహిమ పొందండి తండ్రి. వాక్యమైన దేవానికి వందనాలు. కాబట్టి వెళ్ళము, నీ నోటికి తోడయండి. నీవేం పలకవలసింది నేనే బదిలిస్తాన్నారు ప్రభా. ఈ దినము తండ్రి మేము చర్చించుకోవాల్సిన వాక్యాన్ని, ధ్యానించవలసినటువంటి వాక్యాన్ని మీరే మాకు పరలోక మన్నాగా ప్రసాదించి మహిమ పొందమని, ఆ విన్న వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించుటకు, నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మరొకసారి మంచి వాక్యంతో ప్రభు మనల్ని పరామర్శించి, మనల్ని ఆశీర్వదించి, ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి ఎంతగానో వందనస్తులం. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథంలోంచి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది ఫోన్ చేశారు, సాక్ష్యం విని చాలామంది ఫోన్ చేసి, అమ్మ దేవుడు మీతో ఎట్లా మాట్లాడతారు, ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మీ అనుభవం ఏంటి, దేవుడు నిజంగా మాట్లాడతాడమ్మా, యేసుక్రీస్తు దేవుడే అయినా ఆయన స్వరం మనం వినగలుగుతామా, వింటున్నప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, దీన్ని మేము ఎలా గుర్తించాలి, ఒకవేళ దేవుడు మమ్మల్ని సేవకి పిలిచారు అనేది మాకు ఎలా తెలుస్తుంది, ఇలాంటివి అన్ని ప్రశ్నలు వేశారు. అలాగే కొంతమంది చిన్న చిన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు సేవకి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ, ఒకవేళ ఈ సేవా పిలుపు కరెక్టేనా కాదా, ఒకవేళ తప్పు నిర్ణయం తీసుకున్నామా, లేదంటే దేవుడు చెప్పిన స్థలంలో కాక మరి ఇంకొక చోట ఉన్నామా, మాకు ఈ కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి అని కొన్ని ప్రశ్నలు, ఇట్లాంటివి మొత్తానికి దీనికి సంబంధించిన ప్రశ్నలు చాలామంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నన్ను అడిగారు. అలాగే వాళ్ళు ఉన్న ఇబ్బందులు నాతో షేర్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. ఒక తమ్ముడు, చెల్లికైతే వాళ్ళకి గర్భసంతతి కలగలేదు. అమ్మ ఎందుకు మాకు గర్భసంతతి కలగలేదో తెలియట్లేదు, మేము సేవ చేస్తున్నాము ఒక ఊరిలో, సేవ బాగానే జరుగుతుంది, కానీ అనేకమైన చీకటి శక్తులు అవన్నీ బంధించుకుంటూ సేవ చేస్తున్నాం. ఒకవేళ చీకట్లు బంధించడం మూలాన నా భార్య గర్భం మొయ్యబడిందా, మాకు అర్థం కావట్లేదా అని తమ్ముళ్ళు కొంతమంది అడిగారు, ప్రార్థన చేయించుకున్నారు. ఇలాంటి చక్కని ప్రశ్నలు, అంటే ఎంతో కొంత అనుభవంలో, వయసులో పెద్దదాన్నని ఒక సొల్యూషన్ దొరుకుతుందని ఈ బిడ్డలందరూ అడిగిన ప్రశ్నలు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి, దేవుని యొక్క స్వరం తీసుకొని, బహుశా దీని గురించి ఒకటి రెండు మెసేజ్ ఏదైనా చెప్తే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి ఒక ధోరణి, ఒక నడిపింపు ఆత్మలో వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని ఈ మెసేజ్ దేవుడు నన్ను సిద్ధపరిచాడు. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అగైన్ అండ్ ఐ గ్రీట్ యూ ఆల్ అండ్ ఐ బ్లెస్ యూ ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ యెహోవా మెస్సియా. సో ఈ న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా. చూసారా, మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించి ఈజిప్ట్లోంచి విడుదల పొందించి తీసుకొని వచ్చి నడిపిన తర్వాత అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తూ మోషే నాయకత్వం కింద ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగానో వర్ధిల్లారు. అనేక అనుభవాలు కూడా నేర్చుకున్నారు. అనేక ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు. అయిపోయిన తర్వాత మోషే యెహోషువని అభిషేకించాడు.
దేవుని ఆత్మలో కనిపెట్టి ఆయన సమయం దగ్గరకు వచ్చిందని ఈ మ్యాంటిల్, ఈ అభిషేకం నా తర్వాత ఇశ్రాయేలుని ఎవరు నడిపించాలి అని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో తెలుసుకొని యెహోషువని అభిషేకించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం పిల్లలు. ఈ కాలపు నాయకత్వాలు నేను అట్లా అందరిలో చూడలేదు. ఒకవేళ తాతగారు ప్రభు సేవ చేస్తే తర్వాత కుమారుడు, తర్వాత మనముడు, తర్వాత ముది మనముడు, సంఘాలు అలాగే నడిపించుకుంటూ వెళ్తారు. అది తప్పని నేను అంటలేదు. వాళ్ళ మీద కూడా దేవుని పిలుపు ఉంటే తప్పకుండా ఆ సంఘాన్ని వాళ్ళు నడిపించడంలో ఏమాత్రం తప్పు కాదు. ఇక్కడ మోషేకి అప్పటికే బిడ్డలు ఉన్నారు. తప్పకుండా మోషే పిల్లలంటే ఎలాంటి అభిషేకంతో ఉంటారు చెప్పండి? ఇంకా వేరేగా ఉండటానికి లేదు. మోషే అభిషేకంతోనే వాళ్ళు ఉంటారు, అక్కడ పెరుగుతూ ఉంటారు. లేదా మిదియాన్లో కొంతకాలం అమ్మమ్మ గారింట్లో పెరిగారేమో. ఏది ఏమైనా దేవుని సన్నిధానంలో కనిపెట్టి తనకు దేవుడిచ్చినటువంటి అభిషేకము తిరిగి యెహోషువ మీద ఆ అభిషేకాన్ని మోషే విడుదల చేశారు. అందుకే మోషే ఇశ్రాయేలీయులని నడిపిస్తున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ నేను చేయగలనా అని భయపడుతున్నప్పుడు దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నేను మోషేకు తోడయ్యున్నట్లు నీకును తోడయ్యుండి ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. సో భయపడకు యెహోషువ, మోషేకి ఎలా తోడై ఉన్నానో నేను నీకు కూడా తోడై ఉంటా. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు నా ప్రజలు, నీవు వాళ్ళకి నేను చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్తే చాలు అని దేవుడు ధైర్యపరిచాడు పిల్లలారా. ఎంత గొప్ప దేవుడు చూసారా? ఆయన మనకు దేవుడే కాదు, మనకు రక్షకుడే కాదు, మనకు తండ్రి. సో ఈ న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏంటి, యెహోషువ కూడా కొన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత ఆయన సమయం వచ్చింది, దేవుడి పిలుపు వచ్చింది, ఆయన కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఒక నాయకుడు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇది మనం ఆలోచిస్తే కనుక చాలా ఇబ్బందికరమైన విషయం నన్ను అడిగితే. అంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన అభిషిక్తుల నాయకత్వం కింద ఇశ్రాయేలీయులు చల్లగా ప్రశాంతంగా ఎలాంటి శత్రు శోధన లేకుండా, ఏ కష్టం వచ్చినా వాళ్ళకి నీళ్ళు కావాలంటే నీళ్ళు, పాలు కావాలంటే పాలు, వస్త్రం ఏది కావాలన్నా కూడా వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని హాయిగా హ్యాపీగా మనశ్శాంతిగా ముందుకు ప్రయాణం చేసినటువంటి ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు. మరి ఇప్పుడు అలాంటి నాయకులను కోల్పోతే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి, ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. అలాగే మన జీవితాల్లో కూడా, మన కుటుంబ జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనలో తలగా ఉండే మనిషిని మనం కోల్పోతాం. లేదంటే భర్తనో, ఒక తండ్రినో, లేదా ఆ ఇంటి మామగారినో, లేదంటే మనకు అన్ని విషయాల్లో చేదోడుగా ఉండే ఒక స్నేహితుడినో మనం కోల్పోయి విలపిస్తూ ఉంటాం. అంతెందుకు, మనకు పెద్దవాళ్లే కాదు, మన ఇంట్లో ఎవరైనా మనం ఎక్కువగా ప్రేమించినటువంటి మనిషి మరణిస్తే మనకి సమాధానం ఉండదు, దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాన్ని ఎన్ని మాటలు చెప్పినా ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. అంతేకాదు ఒకసారి ముందుకు ఒక అడుగు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను, పరమతండ్రి ఇంకా బాగా మనల్ని అర్థం చేసుకోగలరు. అలాంటి సమయంలో అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే మనల్ని ఆ మోస్తున్న కాడి, లేదంటే యేసే నా రక్షకుడు అనే విశ్వాసాన్ని, లేదంటే దేవుని నామంలో ఎక్కువగా ప్రార్థన చేసే అలవాటుని మాన్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ కష్టాన్ని, ఈ కన్నీటిని ఆధారంగా చేసుకొని ఇంకా నీ దేవుడు ఏ పాటివాడు, నీ దేవుడు ఏమయ్యాడు అనే ఒక అవిశ్వాసతలోకి మనల్ని లాగటానికి అవకాశం ఉంటుంది. కానీ అయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఒక మంచి పని చేశారు. ఏంటంటే, ప్రభా ఎదురుగుండా మాకు సమస్య ఉంది నాయన, కనానీయులతో మేము యుద్ధం చేయాలి. అప్పుడంటే మోషే కుడికి వెళ్ళమంటే కుడికి, యెహోషువ ఎదురుగా నడవండి అంటే ఎదురుగా, అలా మేము నడుచుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు మేము నడవాలంటే ఏం చేయాలి ప్రభా, ఈ కనానీయులను మేము ఎలా జయించాలి, ఈ సమస్యలో మేము ఎలా పోరాడాలి అని చెప్పి అందరూ కలిసి ప్రార్థన చేశారు. చూసారా, మనం ఏ సమస్యలో ఉన్నా మనం ఆ కష్టంలో, ఆ ఇబ్బందులు మనం చేసే కామన్గా ఒక పని ఉంటుంది, ఏంటంటే ప్రార్థన మానేస్తాం. ఎందుకంటే మనకు వచ్చిన బాధ అంత లోతుగా ఉంటుంది కనుక, అరే ఇంత ప్రార్థన చేశాను, ఎందుకు ఏం సమాధానం రాలేదు, ఇంకా ప్రార్థన చేసి ఉపయోగం ఏముంది, ప్రార్థన చేయడం ద్వారా మనం ఏమి సాధించగలిగాం అనే మనసు అపవిత్రాత్మ మనకు కలుగజేస్తుంది పిల్లలు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే ఛానల్ కట్టేసి ఇప్పుడే ప్రార్థన చేయి,
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం. ప్రార్థన అనేది ఒక శత్రువు పైన మనం ప్రయోగించవలసినటువంటి బలమైన బాణం. అది ప్రార్థన చేస్తే చీకటి ఎలాగో ఓడిపోతుంది, అపవిత్రాత్మ ఓడిపోతుంది. అందుకని మనల్ని ఏం చేస్తుంది? ప్రార్థనే చేయకుండా చేస్తుంది అన్నమాట. కనుక మనం ప్రార్థన అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ సంతోషంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం మానకూడని ఒక పని ఉంది. ఏంటి అంటే అదే ప్రార్థన. ఇశ్రాయేలుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ప్రార్థన చేశారని చూస్తున్నాం. సో ఆ ప్రార్థన చేసి ఏమని అడిగారు? ప్రభువా, మాలో మా గోత్రాల్లో ఎవరు ముందుగా వెళ్ళాలి, ఎవరు లీడ్ చేయాలి, ఆ కనానీయులను మేము ఎలా జయించాలి అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన సమాధానం చూసారా? అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తుంది. తప్పనిసరిగా దేవుని ఆత్మ దిగి వచ్చి మనల్ని నడిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడే నేను ప్రార్థన చేశాను, సాయంత్రంలోపు సమాధానం రావచ్చు, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏముందంటే, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే అది ఇప్పుడే దేవుని సన్నిధికి చేరింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆన్సర్ రానంత మాత్రాన దేవుడు ప్రార్థన వినలేదని కాదు. మంచి టైంలో, సరైన టైంలో, కరెక్ట్ విధానంగా దేవుడు ఆ ప్రార్థనకు సమాధానాన్ని విడుదల చేస్తాడు. ప్రియులారా, ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఒక్కొక్కసారి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, చాలా ఇబ్బందులు ఉండి ప్రార్థన చేస్తాం. దానికి సమాధానం రాకపోతే మనం నిరుత్సాహపడతాం. ప్రభు అయిన యేసు పిల్లలుగా మనం ప్రార్థనకు సమాధానం రానప్పుడు నిరుత్సాహపడకూడదు, కానీ ఇంకా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనను కూర్చున్నటువంటి అంశాలు దేవుని సన్నిధికి చేరినాయని విశ్వసిస్తూ దేవుని స్తుతించాలి. హల్లెలూయా, దేవుని స్తుతించాలి. మనకి ఇలాంటి చెవులిచ్చిన దేవుడు, వినికిడిచ్చిన దేవుడు వినడా? తప్పకుండా వింటారు. కనుక ఎప్పుడు ప్రార్థనకు సమాధానం రాకపోతే నిరుత్సాహపడకండి, ప్రార్థన ఆపివేయకండి. సో దేవుడు ఏం చెప్పాడు 2వ వచనంలో? యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చును. సో ఈ కనానీయుల దేశాన్ని 12 గోత్రాలు పంచుకున్నప్పుడు యూదా వంశస్థులకి నేను రాసిచ్చాను. యూదా వంశస్థులకి దేవుడు వీలునామాలాగా రాసేశాడు. హల్లెలూయా. వీలునామాని మనం మన దేశంలో వాడతాం కనుక ఆ పదం వాడాను. కానీ మోషే ద్వారా ఎవరు ఏ భూభాగాలు పంచుకోవాలో దేవుడు తెలియచేశాడు కనుక ఇది యూదా వాళ్ళది కనుక యూదా వాళ్ళనే ముందు వెళ్ళమని చెప్పు అని దేవుడు చెప్పాడు. దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి. యూదా వాళ్ళు ఆ భూమిని అనుభవిస్తారు కనుక ఆ యుద్ధం కూడా వాళ్ళనే చేయమను అని చెప్పాడు. హల్లెలూయా. సో మన యొక్క కుటుంబాల్లో, లేదంటే మన యొక్క భర్త, భార్య, పిల్లలు, ఈ చిన్న సెల్, ఈ చిన్న యూనిట్లో మన సమస్యలు మనం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. పిల్లలు మనకు దేవుడు జయమిస్తాడు. ఎంతోమంది చేస్తారు, సంఘాల్లో చేస్తారు, లేదంటే మన ప్రేమించిన వాళ్ళు చేస్తారు. అవన్నీ మంచిదే, కానీ దానికంటే ఎక్కువగా మన సమస్యల కోసం మనమే దేవుని దగ్గర పోరాడాలి. మనకు తెలుసు కానానీయులు ఎంత బలవంతులు అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఉంది ఏంటంటే, యూదా వంశస్థులతో పరమ తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద, ఆకాశంలో ప్రతి చోట ఉన్న చీకటిని జయించినటువంటి యేసయ్య ఈ ఇశ్రాయేలీయులతో ఉంటాడు కనుక జయము మనదే, జయము ఒక క్రైస్తవుడిదే. ప్రార్థన చేసిన ప్రతి క్రైస్తవుడు తప్పకుండా జయాన్ని రుచి చూస్తాడు అని ఈ వాక్యం ద్వారా నేను చెప్పగలను ప్రియులారా. అది మీరు కూడా అనుభవించి తెలుసుకోండి. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. సో యూదా గోత్రానికి చెల్లెలు, తమ్ముడు లాగా అన్నమాట. సో బ్రదర్ ఇంకో గోత్రం ఏంటి అంటే షిమ్యోనీయులు. సో వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా దేవుడు మమ్మల్ని వెళ్ళమన్నాడు, కానీ కొంచెం భయంగా ఉంది, లేదంటే వాళ్ళకంటే మా స్ట్రెంగ్త్ కొంచెం తక్కువగా ఉంది అనుకున్నారేమో. మీరు వెళ్ళినప్పుడు యుద్ధానికి మేము కూడా సహాయం చేస్తాం, ఇప్పుడైతే మీరు మాతో రాగలరా, వస్తారా అని అడిగారు. ఎంత మంచి ఆలోచన చూడండి. దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు, దేవుడు మాట్లాడాడు, వెళ్ళొచ్చు కూడా. కానీ ఏంటి, ఈ యుద్ధంలో అసలు ఫెయిల్యూర్ అనేది కుదరదు. దేవుడు మాట్లాడేశాడు, అది జరిగిపోతుంది. కానీ మాకు కూడా ధైర్యంగా ఉంటుంది కనుక ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకున్నారు. అట్లాగే సిస్టర్స్, బ్రదర్స్ కలిసి మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా
ఆ యొక్క బలము ఇంకా రెట్టింపు అయిపోతుంది. ఆ యుద్ధంలో దేవుని సన్నిధి అనేది ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. ఇది నేను ఒక దాన్ని ఏమంటారు ఇంట్రడక్షన్ లాగా చెప్పాను. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇశ్రాయేలీయులు ప్రజలు ఉన్నారు. ఎందుకు? యెహోషువ నాయకత్వం పోయింది, ఎటెళ్ళాలో తెలియట్లేదు. ఈ స్టెప్ మనం తీసుకోగలమా, ఈ యుద్ధాన్ని జయించగలమా అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశారు. పిల్లలారా, హల్లెలూయా. దేవుని కృప ఉంటే ఈ న్యాయాధిపతుల గ్రంథంలోని న్యాయాధిపతులందరినీ ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే నేను ఒక న్యాయాధిపతి గురించి చెప్పాలనుకున్నాను. అతనే గిదియోను. సో న్యాయాధిపతులు అంటే మనము ఇక్కడ అనుకున్నట్టు లాయర్స్ అనో జడ్జెస్ అనో కాదు, కానీ న్యాయాధిపతులు అంటే ఏంటంటే దే ఆర్ ఆర్మీ పీపుల్ అనమాట. దే ఆర్ లైక్ ఆర్మీ జనరల్స్. యుద్ధానికి వాళ్ళు సారథ్యం వహించగలిగినటువంటి కెపాసిటీ, అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. కానీ అయితే ఈ బుక్కి న్యాయాధిపతుల గ్రంథము అని ఉంది. కానీ ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ప్రతిసారి దేవుడు ఒక నాయకుడిని ఇవ్వటం, మళ్ళీ వాళ్ళు ఆ నాయకత్వం కింద కొన్ని రోజులు బాగుంటాం, కొన్ని రోజులు బాగోపోవటం, మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించడం అనే సంఘటనలు న్యాయాధిపతుల గ్రంథం అంతా చదివినప్పుడు నన్ను చాలా దుఃఖపరిచాయి. అంటే పడుతూ లేస్తూ ప్రభు హెచ్చరించడం, అక్కడ సంతోషించడం, మళ్ళీ పాపంలో పడిపోవడం, మళ్ళీ దేవుడు ఒక న్యాయాధిపతిని అనుగ్రహించడం, ఆయన ద్వారా మళ్ళీ జయం పొందడం, మళ్ళీ పడిపోవడం, ఇలా నడిచినటువంటి నడక చాలా దుఃఖకరంగా, బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులు బలహీనులు, మనుషులు పాపాన్ని జయించలేని పరిస్థితి ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి, తండ్రి అయిన దేవుణ్ణి ఆశ్రయించాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కింద భద్రపరచబడాలి అనే మాటలు మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకుంటాం. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి? ఒకటి ఏంటంటే మనుషులు బలహీనులే. ఆ బలహీనులైన మనుషుల్ని, ఆ బలహీనతని ఆధారంగా చేసుకొని చీకటి ప్రవేశించి నీ ఒక చిన్న పాపము లేదంటే చిన్న మానసికమైనటువంటి ఒక బలహీనత ఉంటే దానిలోంచి దూరి, ఒక బ్యాడ్ హ్యాబిట్ ఒక చిన్నది ఉంటే, దేవునికి లోబడినతనం ఒక చిన్న పాపం ఉంటే దానిలోంచి చీకటి వస్తుంది. కనుక ఫస్ట్ ప్రార్థనతో దాన్ని బ్లాక్ చేయాలి. ఆ అపవిత్రాత్మ రాకుండా ఆ తలుపు మూసేయాలి. అప్పుడే మనకు జయం కలుగుతుంది. ఇక్కడ మూడో అధ్యాయము 1 ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. చూసారా, ఆ యుద్ధాలు ఫైటింగ్స్ చేసిన తరమంతా వెళ్ళిపోయింది. ఆ ఆత్మలో బలాఢ్యులైన వాళ్ళు, నడిపించే వాళ్ళు వాళ్ళు లేరు. ఇదంతా కొత్త తరం, ఒక నూతనమైన తరం. వీళ్ళకి యుద్ధం లేదు, అన్ని కంఫర్ట్స్. పెద్దల ప్రార్థన ద్వారా అడిగినట్లు వచ్చేస్తే చక్కగా అనుభవించేసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తారు. పిల్లలు, యవ్వనస్తుల్ని, పసిబిడ్డల్ని, టీన్స్లో ఉన్న వాళ్ళని, మిడిల్ ఏజ్ వాళ్ళని, ముసలి వాళ్ళని, అందరినీ ఒకటే రీతిలో దేవుడు ప్రేమిస్తాడు. అదే తండ్రి ప్రేమ. ఈయన ఏం చేశారు? వీళ్ళు అసలు యుద్ధం చేయటమే మానేశారు. వీళ్ళు ప్రార్థనే చేయట్లేదు. అసలు అమ్మ నాన్న ఎంత శ్రద్ధ పట్టి చెప్పినా చర్చికి వెళ్ళట్లేదు, గుడికి వెళ్ళట్లేదు, మోకరించి ప్రార్థన చేయట్లేదు, దేవుని వాక్యం చదవట్లేదు అని ఏం చేశాడు దేవుడు తెలుసా? ఈ ఫిలిష్తీయులను, కనానీయులను వీళ్ళందరినీ వాళ్ళ మధ్యన ఉండనిచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ ఇక్కడ పెడితే కనుక వాళ్ళ ద్వారా కొన్ని శ్రమలు వీళ్ళకి కలుగుతాయి. అప్పుడు వాటిని ఎలా జయించాలో వాళ్ళు ప్రార్థనలు నేర్చుకుంటారు, నా సన్నిధి మీద ఆధారపడతారని దేవునికి ఆలోచన వచ్చి వాళ్ళని ఉండనిచ్చాడు. అలాగే పిల్లలు, మీరు కూడా మీ పిల్లలు వాక్యం చదవనప్పుడు, గుడికి రానప్పుడు వాళ్ళని ప్రేమించండి. కానీ చిన్న చిన్న గద్దింపులు లేదంటే చిన్న చిన్న శిక్షలు వేసి వాక్యాన్ని విస్తీకరించి వాళ్ళకి నేర్పకపోతే కనుక, చిన్న ప్రాయంలోనే మీ పిల్లల్ని దేవునికి ఇవ్వకపోతే కనుక, దేవుని నడవడిలో పెంచలేకపోతే కనుక, వయసు వచ్చిన తర్వాత వాళ్ళు లోకానుసారమైన జీవితంలో పడిపోతారు. అప్పుడు మనం వాళ్ళని తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో మీ పిల్లల కోసం అవి ఇవి కొనుక్కొని, లేకపోతే వాళ్ళని చూసి ఆయా విషయాల్లో మంచి బట్టలు ఇచ్చినప్పుడు వాళ్ళు వేసుకుంటే సంతోషపడుతూ ఉంటారు. మీరు ఒక బైబిల్ ఇచ్చి చిన్న వయసులోనే మీ పిల్లల్ని స్కూల్లో ఎప్పుడు జాయిన్ చేస్తారో అప్పుడే ఒక బైబిల్ కూడా వాళ్ళకి ఇచ్చేసేయండి. రోజు
పాఠ్యపుస్తకాలు ఎలా చదువుతారో వాళ్ళు సబ్జెక్ట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్, రోజు బైబిల్లో ఒక అధ్యాయమో ఒక వాక్యమో ఏదో ఒకటి చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళటం వాళ్ళకి నేర్పించండి. అంత చిన్న వయసులో మీరు ఇది నేర్పగలిగితే వాళ్ళ ఆయుష్కాలం అంతా దేవునికి అంటుకట్టబడి జీవించగలుగుతాడు. ఇది మన తండ్రి అయిన యేసయ్య చేసిన పని. ఇది నేను కొత్తగా మీకు చెప్పలేదు. మీలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. కానీ మన పిల్లలందరూ కూడా అలాగే ఉండాలి. సో ఏం చేశారు ఇక్కడ? 5 సర్దార్ల జన్లను కనానీయులందరూ, సీదోనీయులను, బయల్పెహరోము మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చిన. చూసారా, ఎప్పుడో మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, మనకు తెలుసు. అలాగే అవన్నీ యెహోషువ ద్వారా నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కదా, నాయకుడే లేరు కదా. అందుకని వీళ్ళు ఇష్టమైనట్టు జీవిస్తారా, లేదంటే ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తారా? నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు పుస్తకంలోనే కాదు హృదయంలో రాసుకోమని దేవుడు చెప్పారు కదా. వాళ్ళు ఎవరు లేరుగా, మన పైన చూసేవాళ్ళు ఎవరు లేరుగా. ఇప్పుడు మోషే లేడు, లేకపోతే పద్దాక నిబంధన మందసం దగ్గరికి పిలిచి దేవుడు ఇది చెప్పాడు, దేవుడు అది చెప్పాడు అని గద్దిస్తూ ఉంటాడు. అలాగే యెహోషువ కూడా నీ గుడారంలో ఈ పాపం ఉంది, నీ శరీరంలో మనసులో ఈ పాపం ఉందని గద్దిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరుగా. పైలా పర్చేస్ అంటారు చూడండి, నాయకుడే లేడు. అయ్యో నాయకుడు లేనందుకు ఇంకా గట్టిగా ఉందాం మనం అని కాదు, నాయకుడు లేడుగా, తిట్టేవాళ్ళు లేరు కదా, స్వేచ్ఛ. చాలామంది పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటారు. ఒకవేళ వాళ్ళు కొద్ది వయసుకు వచ్చి ఏ కారణానికో హాస్టల్స్లోనో లేకపోతే తల్లిదండ్రులకు దూరంగానో ఉంటే పూర్తి స్వేచ్ఛ తీసుకొని చెడు వైపుగా మళ్ళటానికి అవకాశం ఉంటుంది. చెక్ యువర్ చిల్డ్రన్. వాళ్ళకి తెలియదు పాపం, చుట్టూ ఉన్న పరిస్థితులు అలా ఉంటాయి, సొసైటీ అలా ఉంటుంది కనుక ఆ ప్రకారంగా జీవించడానికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా వాళ్ళ మీద ఉంటుంది కనుక ఆయా సమయాల్లో మీ పిల్లల్ని జాగ్రత్తగా అప్పుడప్పుడు వెళ్ళి పరిశీలించి వాళ్ళకి దేవుని దగ్గరగా వాళ్ళని జరపాలి మనమే తల్లిదండ్రులుగా. సో తండ్రి ఏం చేశారు? ఒక శోధనని అక్కడ ఉండనిచ్చారు, ఒక టెంప్టేషన్ని అక్కడ ఉండనిచ్చారు. ఆ కనానీయులు, హివ్వీలు, పెరిజీలు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు. అలాంటి విపరీత ధోరణి ఆచారం ఉన్న ప్రజల్ని ఒక్కసారి వెళ్ళగొట్టకుండా అక్కడ ఉంచారు. ఎందుకు అంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తారా, మోషే నేర్పిన అంశాల్లో ముందుకు సాగుతారా, వేరేగా ఉంటారా, ఒకసారి చూద్దామని అవకాశం ఇచ్చాడు దేవుడు. పరమ తండ్రి మనకు కూడా మన జీవితాల్లో ఒక్కొక్కసారి అలాంటివి రానిచ్చినప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన పెద్దలు లేదంటే మన తల్లిదండ్రులు, మన తాత అవ్వలు, లేదంటే మన ఇంట్లోని కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో మనం నేర్చుకున్న సాంప్రదాయంతో మాత్రమే మనం ముందుకెళ్ళాలి. పిల్లలు ఎవరో ఫ్రెండ్ రమ్మన్నాడని, ఎవరో నాకు తెలిసిన మనిషి రమ్మన్నాడని, లేకపోతే ఒక స్నేహితుడు పిలిచాడని వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటం, చేయకూడని పనులు చేయటం, అవన్నీ ప్రభు చూస్తూనే ఉంటారు. పిల్లలారా, ప్రభు చూస్తూనే ఉంటారు. మన నాయకులు అక్కడ లేకపోవచ్చు, మన తల్లిదండ్రులు అక్కడ లేకపోవచ్చు. యవ్వనస్తులారా జాగ్రత్త. మేము అన్నీ చూసి వచ్చాం. టెంప్టేషన్లో పట్టం అనేది కొద్దిగా కష్టం. మళ్ళీ మళ్ళీ మేము ఆలోచించుకుంటాం, ఆ రోజు ఇట్లా జరిగింది కదా, ఇది కదా అని. మీరు యవ్వన ప్రాయంలో ఉంటారు కనుక అనుభవం ఉండదు కనుక, ఈ యుద్ధాలు చేసినటువంటి అనుభవం ఉండదు కనుక వీళ్ళకేంటి, యుద్ధాలు చేసిన అనుభవం లేదు. ఏదంటే అది టైంకి వచ్చేస్తున్నాయి కనుక. సో దేవుడు యుద్ధం చేయటం ఎంత అవసరమో ప్రతి విశ్వాసకి, ఆ యుద్ధం ఎలా చేయాలో నేర్పించడానికి, నాయకత్వం లేని పాపంలో నా పిల్లలు పడకూడదని ఈ పరిస్థితులు ఎంత చక్కగా తండ్రి అని దేవుడు నడిపిస్తున్నాడు. చూడండి ఇశ్రాయేలుని. యేసయ్యకి ఒక నమస్కారం పెట్టుకుందామా. పరమ తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మా తండ్రిగా మా దేవునిగా ఉన్నందుకు నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు. వీళ్ళు ఏం చేశారు? మన అన్నయ్యలు, అక్కలు, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, చూసారా, అన్యులను వివాహం ఆడవద్దని దేవుడు చెప్పాడు కదా. ఎందుకంటే ఆ పంట సరిగా పండదు, ఆ కాపురం సరిగా ఉండదు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ కాలంలో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. పిల్లలు మన కమ్యూనిటీలోనే మనం పెళ్ళిళ్ళు పిల్లలకు చేసుకోవాలనుకుంటాం. అది తప్పో వదిలేస్తే అదే కమ్యూనిటీలో యేసుని తెలుసుకొని యేసుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు దొరకరు ఒక్కొక్కసారి. కానీ దేవుని నామంలో ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యం ఏమీ లేదు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు? త్వరపడి అరే బాబుకి పాపకి వయసు ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి అన్నిల్లో వివాహం చేసుకుంటున్నారు. తర్వాత విడిపోకపోయినా అత్త కోడళ్ళకు పడక, భార్యాభర్తలకు పడక ఎంతో భయంకరమైన అసమాధానంతో కొట్లాడుకుంటూ ఒకే ఇంట్లో విగ్రహారాధన, ఒకే ఇంట్లో అదే ఇంట్లో
ప్రార్థన జరుగుతూ చాలా పొసగని కుటుంబాలు నాకు కళ్ళారా నేను చూశాను పిల్లలు. అందుకేనేమో దేవుడు ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. కానీ వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేసి అన్యులైన పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు. ఇది 100% తప్పే. పోనీ సరే పోన్లే, ఏదో తొందరపడ్డారు, ఆ అబ్బాయి దొరకలేదులే, అమ్మాయి దొరకలేదులే, పెళ్లి చేసుకున్నారు అని అనుకుందాం. దాని ద్వారా ఏ ప్రాబ్లం వచ్చిందో చూడండి. వారి కుమారులకు తమ కుమార్తెలు నిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. హల్లెలూయా. చూసారా? పెండ్లే కదా. ఇప్పుడు అన్నిరాలైతే మంచి అమ్మాయి అయితే చాలు కదా. అన్యుడైతే దేవుణ్ణి ఎరగకపోతే ఆ అల్లుడు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, ఏం చెడు అలవాట్లు లేవు అని మీరు చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఆ అబ్బాయి పూజలు చేయకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా అయినా ఏమైంది? ఇక్కడ వాళ్ళు బయలుదేవతలను పూజించారు. దేవుడు ఏం చెప్పాడు? నీవు ఏ రూపంలో విగ్రహాన్ని చేసుకోకూడదు. అసలు ప్రధానమైన దేవునికి అసహ్యం కలిగించేటువంటి పని వాళ్ళు చేసేసారు. అంటే ఏం చేశారు? వాక్యాన్ని మర్చిపోయారు. మోషే ద్వారా పొందినటువంటి ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు పిల్లలు. అందుకే మనం ఎప్పుడూ వాక్యం చదువుకుంటూ ఉండాలి. దేవుడు ఆ రోజు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. నువ్వు వాక్యానికి దూరం అయితే, పరిశుద్ధ గ్రంథం చదవకపోతే దేవునికి దూరం అయినట్టే, అపవిత్రాత్మకు దగ్గర అయినట్టే. జాగ్రత్త. ఇది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఏ రోజు నీవు వాక్యం చదవో, ఏ రోజు యేసు నామములో ప్రార్థన చేయవో, నువ్వు దేవునికి దూరంగా జరిగినట్టే, అపవిత్రాత్మకు దగ్గరగా జరిగినట్టే ప్రియులారా. మనం ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ 2 పనులు మానకూడదు. అన్ని పనులు చేసుకుంటూ మనం ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలైనా టైం ఇచ్చి ప్రార్థనకు సమయం, వాక్యం చదువుకోవడానికి సమయం మనం ఇవ్వలేమా? మరి మిగతా పనులన్నీ ఆపకుండా చేసుకుంటున్నాం కదా, మరి ఈ పని ఎందుకు ఆపాలి? ఇదే కదా మన జీవితాన్ని నడిపించేది, మనల్ని ఆశీర్వదించి. ఈ ఒక్క పని మనం ఎందుకు మానాలి? ఆలోచించండి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నాహారాము యొక్క రాజైన కూషు నిష్రాతాయిము చేతులకు దాసులగుటకు వారిని అమ్మివేశను. చూసారా? దేవుడే స్వయంగా వదిలిపెట్టేస్తాడు. నేను చేయొద్దన్న పనులన్నీ వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ధర్మశాస్త్రంలో లేని పనులన్నీ వీళ్ళు చేశారు కనుక కొంతకాలం వీళ్ళని నేను విడిచిపెట్టేస్తా. అంటే దేవుని సన్నిధి వాళ్ళని విడిచిపెట్టేసింది ప్రియులారా. నువ్వు ఎప్పుడైతే సైతాన్ శక్తులను పూజించడం ప్రారంభించావో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అని అనుకుంటావు కదా. ఇది చాలా తప్పు. అలా ఎందుకు అనుకుంటారమ్మా అంటే, వాళ్ళు అంతకుముందు సేవకులైతే ఆ సేవలో కొనసాగుతారు. అంతకుముందు దీవించబడితే ఆ దీవెనలే వాళ్ళ జీవితాల్లో కొనసాగుతూ ఉంటాయి. కనుక దేవుడు మాతో ఉన్నాడు, మేము దేవుడితో ఉన్నాము అనుకుంటాం. సంసోనుకు తెలిసిందా? సంసోనుకి పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళిపోయినట్లుగా సంసోనుకు తెలియలేదు ప్రియులారా. దేవుడు విడిచిపెట్టాడా అన్నది నువ్వు తెలుసుకోలేకపోవటం ఇదొక భయంకరమైన చీకటి. దేవుడు ఉన్నాడు. నేను సంఘంలోనే వాక్యం చెప్తున్నాను కదా, దేవుడు నాకు దర్శనాలు చూపిస్తున్నాడు, నేను ప్రార్థన చేస్తే ప్రజలు స్వస్థపడుతున్నారు, దేవుడు ఉన్నాడు అనుకుంటే చాలా తప్పే ఇది. ఎందుకంటే దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కానీ లేదంటే ప్రభు ఇచ్చినటువంటి వరాన్ని కానీ మనం ఏదో తప్పు చేశామని లేకపోతే మనం ఏదో దేవుని చిత్తాన్ని సరిగా అర్థం చేసుకోలేదని దేవుడు దాన్ని తీసివేయడు ప్రియులారా. అప్పుడప్పుడే దాన్ని తీసివేయడు. ఎందుకంటే ఆ అభిషేకం ఇచ్చింది ఆయన సంఘాన్ని అభివృద్ధి పరచడం కోసం. సో ఆయన ఇచ్చిన అభిషేకాన్ని ఆయన తీసేసుకుంటే కనుక సంఘానికి ఇబ్బంది కలుగుతుంది, కనుక సేవకు కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది, కనుక ఆ అభిషేకాన్ని దేవుడు తీసివేయరు. ఇది మీరు అందరూ తప్పకుండా ఆలోచించవలసిన విషయం. సో న్యాయాధిపతుల గ్రంథంలో 17వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. చూసారా? ఈ దలైలా సంసోన్ని శోధిస్తూ ఉన్నది ఒక సెకండ్లో అయిపోలేదు, ఒక రోజులో అయిపోలేదు. అతను ఆ చెడ్డ సహవాసంలో దైవ చిత్తం లేనటువంటి ఆ స్త్రీతోటి ఉండి చాలాసార్లు ఉన్న తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా, తండ్రి అయిన దేవుని మాట వినకుండా అలాగే కంటిన్యూ అయ్యేసరికి ఏ డే హ్యాస్ కమ్ దట్ గాడ్ లెఫ్ట్ హిమ్. హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. సంసోన్ని దేవుడు పుట్టించాడు, కావాలని ఆయన పుట్టించాడు. ఒక బ్యారన్
గర్భంలో దేవుడు పుట్టించాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? పుట్టించాడు. యేసు రక్తంలో మనల్ని తిరిగి ఆయన పుట్టించాడు, కన్నాడు ఆయన రక్తం ద్వారా. దాంట్లో ఒక పర్పస్ ఉంటుంది. సంసోన్ని కనటంలో ఒక పర్పస్ ఉంది. ఏమాత్రం పిల్లలు పుడతారు అనే ఆశ లేని గర్భాన్ని దేవుడు దర్శించి సంసోన్ని పుట్టించాడు. అలాగే మనకు కూడా మనం పాపాల్లో చచ్చిన స్థితిలో ఉండగా, ఏమాత్రం హోప్ లేనప్పుడు, మన జీవితానికి సంబంధించిన ఎలాంటి నిరీక్షణ ఆశ లేనప్పుడు పరమతండ్రి తన రక్తం ద్వారా మనల్ని కన్నాడు. ప్రియులారా, నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది చేస్తుంటే యేసు రక్తాన్ని అపహాస్యం చేసినట్టే. అప్పుడెప్పుడో గ్రీకు సైన్యం చేయడం కాదు, ఇప్పుడు మనం చేస్తున్నట్టే, నువ్వు చేస్తున్నట్టే లెక్క. అందుకే మరొకసారి ఈ మాటల ద్వారా మనం దిద్దుకుందాం. అలాంటి తప్పుల్లో ఉంటే కనుక, ఎలాంటి తప్పులో ఉన్నా, ఏ చిన్న పాపం దోషంలో ఉన్నా, ప్రభువా నన్ను క్షమించవా నైనా, ఈ రక్తాపరాధాన్ని, ఈ పాపాన్ని తీసేవా తండ్రి, నీ రక్తం నా పైన ప్రోక్షించు అని. సో ఇతను సంసోను దిలైలా ఎప్పట్లాగానే ఆయన్ని శోధిస్తూ ఉంటే ఇంకా భరించలేక చెప్పేసేసాడు. ఆయన యొక్క బలం దేనిలో ఉందో చెప్పాడు. ఆ స్టోరీ మీకు తెలుసు. ఆ చెప్పిన మూలాన ఈయన చుట్టూ కట్లు వేసేశారు. ఎప్పట్లాగానే ఎరగదీసుకొని ఇట్లా వాటిని తెంపేద్దామని చూస్తే అవి తెంపబడలేదు, శత్రువు చేతుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమనుంది? యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పాను? ఈ వాక్యం అర్థమైంది కదా. సో ఈ యొక్క పడుతూ లేస్తూ ఈ కనానీయుల మధ్య వాళ్ళ అలవాట్లన్నీ చేసుకొని వాళ్ళ పిల్లలను వివాహం ఆడటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఒక పాపంలోకి దిగిపోయి వాళ్ళ విగ్రహాలు బయలుదేవతను పూజించి దేవుని మనసును ఎంతో ఆయాసపరిచినట్టుగా చూసాం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పడుతూ లేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి న్యాయాధిపతులు అనేటువంటి నాయకుల్ని ఇచ్చాడు. వాళ్ళలో గిద్యోని గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గిద్యోని గురించి కొన్ని మాటలు విందాం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.